नमस्ते नमस्ते विभो विश्वमूर्ते। नमस्ते नमस्ते चिदानन्दमूर्ते। नमस्ते नमस्ते तपोयोगगम्य। नमस्ते नमस्ते श्रुतिज्ञानगम्य। नमस्ते नमस्ते विभो विश्वमूर्ते। नमस्ते नमस्ते चिदानन्दमूर्ते। नमस्ते नमस्ते तपोयोगगम्य। नमस्ते नमस्ते श्रुतिज्ञानगम्य। ఈశ్వరుడితో సంబంధం ఒకటి పెట్టుకోవాలి. అందరూ ఆ మాట స్పష్టంగా తెలుసుకోవాలి. ఈశ్వరుడితో సంబంధం లేని జీవనం కేవలం పూర్వకర్మ అనుభవించడంలోనే సరిపోతుంది. శుభం ఉంటుంది, అశుభం ఉంటుంది, అంతేకాదు అందులోకి మళ్ళీ ప్రేరణ ఉంటుంది. అలా క్రూరకర్మ చేసి కష్టాలు అనుభవిస్తున్నవాడు మళ్ళీ క్రూరులకి కర్మ చేయాలని అనిపిస్తుంది వాడికి. అంటే పూర్వకర్మ ఫలం అనుభవిస్తూ ఉంటే కేవలం కర్మఫలం అనుభవిస్తే సరిపోదు, ఇంకా మళ్ళీ సంస్కారాలు ఉంటాయి, అందులో మళ్ళీ పాపం చేయాలని అనిపిస్తుంది. కొంతమందిని చంపిన వాడికి మళ్ళీ ఉత్తర జన్మలో మళ్ళీ చంపాలనే ఉంటుంది. ఆ సంపాదన లేకపోతే వాడికి ఆ కర్మఫలం అయిపోతుంది, బాగానే ఉంటాడు, పరిశుద్ధుడు. అందుకని కర్మఫలం అనుభవించేటప్పుడు భగవంతుని గురించి ప్రతి జీవుడు తప్పకుండా ఆలోచించవచ్చు. ఎంత శక్తి ఉంటే అంత, ఎంత మాత్రం మనసు కట్టకపోతే అంత మంచిది. మనం ఎక్కడైనా సరే కోరికతో ఈశ్వరుని చేస్తాం. ఈశ్వరుని కోరికతో జరగడం కంటే పూర్వకర్మలో ఉండే దోషములు తీసేసి, రజోగుణం తమోగుణం తీసేసి సత్వగుణ ప్రధానంగా నాకు ఒకవేళ నేను పాపం చేస్తే ఫలం అనుభవిస్తాను, కానీ ఇప్పుడు మళ్ళీ పాపం చేయకుండా అలాంటి బుద్ధి నాకు లేకుండా అనుగ్రహిస్తుంది. అంటే లోపల ఉండేది జీవుని రక్షించమని అనడం ఒకటి. నేను మనిషిగా ఉన్నాను, నేను భార్య పిల్లలు అని నన్ను రక్షించి నా సంసారం బాగుండాలి అనడం వేరు. ఇది లౌకికం. ఒక నా జీవుడు నాడే వాడిని బాగు చేయను, వాడిలో దుర్గుణాలు లేకుండా చేయాలని అడగడం. లేకపోతే తపస్సులు చెడ్డ ఫలాలు కూడా ఇస్తాయి. తపస్సులు మంచి ఫలాలు, రాక్షసులందరికీ మంచి ఫలాలు సంపాదించాలి. ఎంతమంది ఆకులి సంపత్తి అంటారు దాన్ని. పురుడు కంటే రాక్షసులు చేసిన తపస్సులు ఇంకా గొప్పవి. చాలా చేశారు. వాళ్ళు అజ్ఞానవంతులు కాదు, జ్ఞానవంతులే. వాళ్ళు బాగా తెలుసు. జ్ఞానం అంటే ప్రపంచ జ్ఞానం బాగా ఉంది, పండితులు బాగా శాస్త్రములు తెలిసిన వాళ్ళు, యోగం తెలిసిన వాళ్ళు ఈశ్వరుని ఆరాధన చేసి బ్రహ్మను గురించి తపస్సు చేసి రుద్రుడి మీద తపస్సు చేసి ఏం చేశారు? చెడ్డ ఫలాలు కోరారు. కాబట్టి మనం ఈశ్వరుడి గురించి ప్రార్థన చేసేటప్పుడు మాలో సత్వగుణం ఉండాలి. సత్వగుణంతో, లేదా సత్వగుణం లేకపోతే రజోగుణం తమోగుణం ఉన్నవాడు కూడా ఈశ్వరుడి గురించి ప్రార్థన చేసేటప్పుడు సత్వగుణం ఏమైనా అడగాలి. లేకపోతే మన తపస్సు చెడ్డ ఫలాలు ఇవ్వచ్చు. భారతంలో కథ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇద్దరు మహర్షులు కలిసి ఒక చోటుకి వెళ్ళి ఏకకాలం నుంచి ఒక గ్రామంలో పుట్టి పెరిగి స్నేహితులుగా ఉండి చిన్న వయసులోనే వైరాగ్యంతో తపస్సుకు వెళ్ళిపోయారు. ఇద్దరు తపస్సులు చేసుకున్నారు. ఇద్దరికి భార్యలు కలిగారు, ఇద్దరికి సంతానం కలిగింది. వాడు పేరు చెప్పడం లేదు, ఉన్నాయి పేరు ఉంది. ఒక మహర్షికి 4 కొడుకులు పుట్టారు. ఇంకో మహర్షికి ఒకడే కొడుకు పుట్టాడు. ఈ 4 ఆ మహర్షి తండ్రి ఏం చెప్పాడంటే, సత్వగుణ ప్రధానంగా తపస్సులు చేయండి. వేదములు, శాస్త్రములు, జ్ఞానము, విజ్ఞానం అంటే లోకానికి వచ్చిన శాస్త్రం, విజ్ఞానం. వీటి చేస్తే జ్ఞానం, శుద్ధ జ్ఞానం, బ్రహ్మజ్ఞానం. వికారం నాడు జ్ఞానానికి వికారమై ఈ నాలెడ్జ్ అంటారు. కాబట్టి అలాగా ఆ 4 తపస్సులు చేసే మహర్షి చెప్తే పండితులు అయిపోయినారు. వాడి దగ్గరికి దేవతలు కూడా వచ్చి దేవుని గుర్తు చేసుకుని మొదలెట్టారు. మహా గొప్ప కీర్తి వచ్చింది. ఒకడే కొడుకున్నటువంటి మహర్షి కొడుకు తండ్రి వాడు తండ్రిని ఆయన మరో మహర్షి ఎదురు గొప్ప స్నేహితులు, ఎంతో గౌరవం ఉంది. ఆ 4 కొడుకులు అంత గొప్ప వాళ్ళు అవడం ఇద్దరికి అసూయకింది. అతని శాస్త్రాలని చదవడం వల్ల వాళ్ళలాగా గొప్ప శాస్త్రజ్ఞులనే వాడికి వేరే జ్ఞానులే. ఆ తండ్రి కొడుకులు కాబట్టి చాలా గొప్ప వాళ్ళని కీర్తి వచ్చింది. ఇతరికి ఆ కీర్తి సహించలేకపోయాడు.
ఇక్కడ శాస్త్రజ్ఞానం కూడా గ్రహించలేకపోయాడు. గ్రహించలేక వాడు అంతశాస్త్రాలు చదివితే నేను నాకు గురువు అవసరం లేకుండానే శాస్త్రాన్ని సంపాదించుకుంటాను. తీవ్రమైన అహంకారం, అసూయ, ద్వేషంతో తపస్సు చేశాడు. చేస్తే ఇంద్రుడు వచ్చి అన్ని విద్యలు ఇచ్చాడు. అన్ని శాస్త్రములు, వేదములు, శాస్త్రములు, ఉపనిషత్తులు ఏ రహస్యాన్ని విద్యలను ఇచ్చేశాడు. విద్యలను ఇచ్చిన తర్వాత క్రోధంతో, ద్వేషంతో, అసూయతో సంపాదించి తపస్సుతో సంపాదించిన విద్య చాలా ఎక్కువ ఉంది, కానీ అది పవిత్రంగా అయింది. తండ్రి చెప్పాడు, నాయన నువ్వు ద్వేషంతో, అసూయతో సంపాదించిన విద్యలేది, ఇది మంచివి కాదు, ఎవరికి నాశనానికి ఏదో కావచ్చు, నువ్వు వాళ్ళని ద్వేషిస్తున్నావు, వాళ్ళు మంచి వాళ్ళు రావాళ్ళు, ఆ మిత్రుడు అతను చెప్పాడు. నాన్న నువ్వు ఎప్పుడు పక్షవాదంతో మాట్లాడతావు, నన్ను గురించి మంచి వాడు చెప్పలేదు, వాడు చాలా మంచివాడు అంటారు, వాళ్ళని వచ్చి నాతో వాదించడం. వాడు ఎందుకు వాదిస్తారు? నేను గౌరవిస్తాను. అయినప్పటికీ ఏం చేశాడంటే వాళ్ళు వచ్చి సత్వగుణంతో తండ్రి దగ్గర నుంచి నేర్చుకొని తప్పు మంచి గుణంతో చేసిన విద్యలు వాదించమని పెడితే వాడే గెలిచాడు. దేవతలు ఇచ్చినటువంటి విద్యలు గెలవలేదు. సత్వగుణంతో తండ్రి ఉపదేశంతో సంపాదించిన విద్యలు గెలిచాయి. ఏం చేస్తారో ద్వేషం ఇంకా పెరిగిపోయింది. ద్వేషం ఇంకో అసూయలోంచి ద్వేషం వస్తుంది. తన బాగున్నా బాగుంటుందని అధికార ప్రధానం. ఇంకొకటి చాలా బాగుంటే అసూయ వస్తుంది. అసూయ తర్వాత ద్వేషం వస్తుంది. ద్వేషం వచ్చిన తర్వాత కక్ష నాశనం కావాలని కోరుతూ ఉంటాడు. అకారణంగా ఏం కాదు. పాండవుల మీద కౌరవులకి ఏం కక్ష కారణం ఏమిటి? పాండవులు ఏదైనా భారతం చదవండి, ఒక చిన్న అపకారం కౌరవులకి చేయలేదు. ఇప్పుడు కౌరవుని దూషించలేదు. పెదనాన్నతో పాదాలు ఆలోచన చేసి నమస్కారం చేశారు. ఆ గుడ్డి మహారాజుకి గౌరవం చేశారు. ఇవే మా పెద్దవాడు, మీ పిల్లలను మమ్మల్ని ఆశీర్వదించాను. ఎప్పుడు వాళ్ళు వ్యతిరేకించారు. కానీ అసూయలోంచి ఏమో ద్వేషం వస్తుంది. ద్వేషంలోంచి కక్ష వాడి నాశనం కావాలని కోరుకుంటాం. అలాగే ఈ ఒక్కడు ఆ నలుగురి మీద నాశనం కావాలని మళ్ళీ తపస్సు చేశాడు. గొప్ప అస్త్రాలు చేశాడు. అస్త్రాలన్నీ వచ్చాయి. అస్త్రాలు ప్రయోగించాడు. నలుగురు చచ్చిపోయారు. నలుగురు చచ్చిపోతే ఆ తండ్రి ఇవన్నీ తెలుసు. ఈయన వెళ్ళి నా కొడుకు ఇట్లా ఉన్నాడు, వాడిని నువ్వే శిక్షించు అన్నాడు. నీ కొడుకు నేను శిక్షించను, వాడికి కావాల్సిన భవిష్యత్తు వాడికి ఉంటుంది. చాలా తపస్సు చేశాడు, జ్ఞానం రాలేదు. నువ్వు చెప్పినప్పుడు వినలేదు, నువ్వు చెప్తే వినలేదు, నేనే చేస్తాను. చివరికి ఈ దేశం ఇంకా వాళ్ళు చచ్చిపోయిన నలుగురు కూడా చచ్చిపోయిన దేశం తెలియలేదు. ఇంకా తపస్సు చేయాలి. దుష్టమైన తపస్సు చేసి ఒక రాక్షసత్వం వచ్చింది ఆ మనిషిలో. సద్గుణంతో ఉండే సద్బ్రాహ్మణుల కుమారుడై రాక్షసుడైపోయినాడు. చేసిన నెమ్మదిగా ఈ వేషం దేవతల మీద వచ్చింది. అందరు దేవతలను సంపాదించినటువంటి విద్యుడు కృతజ్ఞుడు బదులు అందరి మీద ద్వేషం. లోకంలో అందరినీ ఎవరి చూసిన ద్వేషం వచ్చింది. అప్పుడు వాడు ఒక బ్రాహ్మణి హత్య చేశాడు, తనని నమస్కారం చేయలేదని. అప్పుడు ఆ ఇంద్రుడు వచ్చి వాడిని శిక్షించాడు. వాడికి విద్యలని తీసి అపహరించి ఏమీ లేకుండా దరిద్రుని చేసి ఈ జన్మదంతా దరిద్రులు అనిపించు, ఇంకో జన్మలో నువ్వు మళ్ళీ దరిద్రుడు అయి వినయంతో విద్య సంపాదించి జ్ఞానం. అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి శరణం అంటే ఈ జన్మలో నువ్వు బాగుపడవు, ఇంకో జన్మలో వస్తావు. నీ విద్యని నటించి పేదవాడు వేసినప్పుడు ఈ పేదలకు అనుభవించి నీకు సంబంధించి చెప్పాడు. కాగా 2-3 విధాలుగా రాబోతుంది పురాణంలో. కాబట్టి తపస్సు అని అంటాం, కానీ అంత తపస్సు మంచిదా? మన వాళ్ళలో చాలా మంది అంత తపస్సే ఏదో ప్రత్యంగర మహామంత్రం పట్టుకోవడం. వాడిని ఎందుకు ప్రత్యంగరు ఏం చేసుకుంటాడు? చిన్న వస్త చేస్తానంటే నేను ఇది తపస్సు అయ్యి ఈ మంత్రం ఏ ఉపకారం చేస్తాయి? మనిషి సత్వగుణం పెంచుతాయా, క్రోధం పెంచుతాయి? ఎవరి మీద నాకు వాడు కావాలని ప్రయోగం చేస్తాడు. వాడు అపకారం చేయలేదు చూసి. కాబట్టి తపస్సులు అనేవి సత్వగుణంలోకి రావాలి. నీకు కష్టాలు ఉంటే ఆపదలో ఉన్నాను నన్ను రక్షించమని ప్రార్థించడం ఒకటి. నీకే కష్టం లేదు, బాగానే ఉన్నావు, కానీ ఇంకోటి బాగున్నాయి. అలాంటి వాటికి భగవంతులు మంత్రములు ఏ విశ్వాసం లేకపోవడమే క్షేమం. వాటి వల్ల మనిషికి అపకారం చేసుకుంటాడు. భారతదేశంలో పరమ సత్వగుణమైనటువంటి తపస్సులు ఉన్నాయి. ఆ తపస్సులు బ్రహ్మలోకాన్ని పెట్టారు. ప్రారంభ దశలో విశ్వామిత్రుడు కూడా క్రోధం ఉండేది, కానీ బ్రహ్మజ్ఞానం అయిన తర్వాత గొప్పవాడు. వశిష్ఠుడి మీద ద్వేషం కాదా అసూయ? ఆయన ఒక్కడే బ్రహ్మ వెళ్తున్నా ఈ భూలోకంలో నేను కాదా?
బ్రహ్మదేవుడు ఇంద్రుడు వచ్చి నువ్వు నమస్కారం చేశాడు. ఇంద్రుడు వచ్చి అని విశ్రాంత మహర్షి నువ్వు చాలా గొప్పవాడివి, ఆయన బ్రహ్మర్షి నువ్వు గొప్ప తపస్వి, నేను బ్రహ్మర్షిని కాదని అంటున్నారు. అలా కాదంటే కోపడతారు, చెప్తాడు, ఇంద్రుడు కూడా చెప్తాడు. ఏం చేస్తాడు? బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై తపస్సు ఏమన్నాడు? ఒకనాడు తపస్సు చేయగా ఈ విశ్రాంతుడికి వశిష్ఠుడి మీద క్రోధమును అసూయ నశించిపోయింది. అదే బ్రహ్మర్షి కావడం. అప్పుడు వచ్చి బ్రహ్మర్షి నువ్వు బ్రహ్మర్షి అయినావు, దానికోసం కోరిక ఉండక్కర్లేదు అంటే వశిష్ఠుడు నన్ను క్షమించి నేను బ్రహ్మర్షి నన్ను అంటాడు తప్పకుండా. వశిష్ఠుడు వచ్చి స్తోత్రం చేశాడు. తపస్సులు చాలా చిత్రంగా ఉంటాయి. కాబట్టి మన దేశంలో తపస్సులు ఉన్నాయి. ఆ తపస్సులన్నీ నశించిపోయినాయి. ఎప్పటికీ మహాభారత కాలానికి అన్నీ పోయింది. రామాయణ కాలానికి గొప్ప గొప్ప విశ్వామిత్ర భారద్వాజాలు చాలా మంది ఉన్నారు. రామాయణ మహాభారత కాలానికి ఎవరు లేదు. వాళ్ళ గురించిన విజ్ఞానం, వాళ్ళ గురించిన గాథలు అవే ఉన్నాయి, ప్రచారంలో ఉన్నాయి. ఈ వేదవ్యాస మహర్షి వాళ్ళ చరిత్రలన్నీ రాశాడు ఈ భారతంలో. వాళ్ళని మర్చిపోతే ఆయన కాలంలో వెళ్తారు లేదు, వెళ్ళిపోయారు. పరాశరులో కూడా ఉన్నాడు, అది కూడా ఒక శక్తి. పరాశరుడు చాలా కష్టాలు పడ్డారు, వాళ్ళలో కూడా వేషంతో వచ్చింది. శక్తి స్తోత్రం అగల్పాడు అని చెప్పి శక్తిలో ప్రవక్తుడు ఎవరు? వేదవ్యాసుడు. సాక్షాత్తు నారాయణం వ్యాసం నారాయణ హరి కాదు నారాయణ దేవం. ఆ విధంగా తపస్సు చేయడం అనేది కూడా ఈశ్వరుని రోజు ప్రార్థన చేసుకోవచ్చు. మనసులో క్రోధం కానీ అసలు కానీ రానివ్వద్దు. చేస్తే ఏమవుతుందంటే అది చెడ్డది, అగ్నిహోత్రం లాంటిది. ఈ తపస్సు కూడా దాంట్లో పడుతుంది, అది పెరుగుతుంది. అది తపస్సు ఈ లోపల ఉండే గుణం ఏదైనా దాన్ని వృద్ధి చేస్తుంది. ఐశ్వర్యం ఉంటే ఐశ్వర్యం వృద్ధి అవుతుంది, క్రోధం ఉంటే క్రోధం పెరుగుతుంది. మరి ఆ కాలంలో మన మహాభారత కాలంలో రాజుని యాగం చేశాడు ధర్మరాజు. చూశాడు అక్కడ అంతా. ఏం చేశాడు ధర్మరాజు? చేశాడంటే అందులో రాజుల కొద్ది ధనం వచ్చింది. అక్కడ బంగారు నాణ్యాలు కుప్పలు పోసారు. బ్రాహ్మణులందరికీ దానం చేయాలి. ఈ దానం చేసేసుకొని ఎవరికి ఇవ్వాలి అంటే మా తమ్ముడు కదా నువ్వు చేయమని దుర్యోధనుడు ఇచ్చాడు. దుర్యోధనుడు ఏమో తరగనంత ధనం అందరికీ దానం చేస్తుంటే అసహ్య పెరిగింది. ఎంత ధనమా, ఎంతగా దానం చేయాలా? ఏమిటి ధర్మరాజు గొప్పతనం? నేను చక్రవర్తిని ఏంటి, నాకు పెద్ద రాజ్యం మన దేశంలో నేనుండగా ఇతనికి ఎంత తీసుకుంది? చాలా అహంకారం పెరిగిపోయింది. ఆ దాంతో ధైర్యం పెరిగింది. అతనికి మంచి పని అప్పుడు చెప్పాడు. ఏ పని చేయాలి, చెడ్డ పని ఏం చెప్పలేదు. చాలా గౌరవమైన మంచి గొప్ప దాచి మహానుభావుడి మా తమ్ముడికి స్తోత్రం చేసి పని చేయమన్నాడు. చేశాడు. చేస్తే దేశం ఇంకా పెరిగింది. మా బ్రాహ్మణులు అందరినీ పిలిచి వ్యాసుని కూడా పిలిచి నాకు అంతకన్నా గొప్ప యాగం చేయాలి, ఏమి యాగం చేస్తే బాగుంటుంది, చేయండి నాకేం చేయండి అని గట్టిగా అడిగాడు. అయితే నేను విష్ణు యాగం అని ఒకటి ఉంది, చేయిస్తాం, చాలా గొప్పది. కానీ వ్యాసుడే అతను చేసిన రాజసూర్యాగం దాని కీర్తి అతను చేసిన దానం వల్ల వచ్చింది. నువ్వు అంత దానం చేయలేవు, నీ చేతితో దానం చేశావు. విష్ణుప్రీతి కలిగిన యాగం నీకు క్షేమాన్నిస్తుంది. అంత కీర్తి నీకు రాదు. అంత కీర్తితో పోటీలు పడి పోటీ చేత ఆ కీర్తి కోసం ఇంకో యాగం చేయడం ఉంది. అసలు తెలివిదొక్కున్నది యాగం సత్వగుణంతో చేస్తారు. కాబట్టి యజ్ఞం కానీ తపస్సు కానీ సత్వగుణ ప్రధానంగా ఉంటే చేసేదే మీరు రాము. ఆరోగ్యం అడుగుతున్నాను, కడుపు నుండి అన్నం పెట్టు, నా బిడ్డలు నా ఇంట్లో ఆవులు కానీ బాగుంటాయి, పశువులు ఉండాలి, అతిథి దేవతలు బాగుంటాయి. అడిగే వారాల్లో కూడా నా ఇంటికి ఎవడైనా వస్తే వాడికి జేబు కడుపు నింపి పంపించాలి, అంత ఐశ్వర్యం అని అడగాలి. అది చాలా మంచిది, అది సంతోషంగా ఇస్తాడు. అడిగిన వారంలో సద్గుణం ఉంది, గొప్పతనం ఉంది, అహంకారం కాదు, దాని గుణం కావాలని అడుగుతున్నాడు. నాకు ఉన్నదాన్ని అంటే నాకు ఇంకా లోపం పోలేదు కాబట్టి ఇంకా దానికి ఇతరమైన గుణం ఈయన అని అడిగితే సంతోషిస్తాను ఈశ్వరుడు. తపస్సులు సత్వగుణంతో చేసి సాత్వికమైనటువంటి వరం అడిగితే తప్పకుండా లభిస్తాయి. ఇంకోటి ద్వేషంతో వరాలు అడిగినప్పుడు ఒకవేళ వచ్చినా కూడా అది శాపమే అవుతుంది, వరం కాదు శాపం. కాబట్టి మన మనసులో ఎప్పుడు సత్వగుణం పెంచుకోవాలి, ఇతరుల యొక్క క్షేమం కోరాలి. అలాగే ఎప్పుడు ఇతర క్షేమం కోరేవాడికి అవసరం అతని పూర్వతను కూడా అతన్ని బాధ పెట్టదు. ఇతర క్షేమకులు వాడు బాగుంటారు, వాళ్ళు అసలు సంతోషంగా ఉంటే నాకు ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు శుభాలు నాకు చెప్తుంటే బాగుంటుంది. భద్రం ప్రణేశ్వరుని హమదేవా భద్రం ముసేమాషి విషేత్ర విశేష దేవదాయు
ఆజ్ఞానం అంతకాలం దేవతని సంతోషించేటట్టు బతుకుతాను నేను. శుభం వింటాను, శుభం చూస్తాను. అంటే శుభం చూస్తానంటే వాళ్ళందరూ బాగుండడం చూస్తాను కదా అర్థం. శుభం వింటానంటే వాళ్ళు శుభం చూస్తే నా కొడుకు పుట్టాడు, నా మనవడు పుట్టాడు, నా వాళ్ళకి చాలా డబ్బు వచ్చింది చెప్తూ ఉంటాడు, చాలా బాగుంది. శుభం వినడం అంటే ఇతరులు శుభం వినడమే. మతను కన్నా నా చూస్తారు ఈ మాట వల్ల ఇతరులకు క్షేమం కోరుతున్నా అనే మాట వస్తుంది మనకు. లేకపోతే ఏమిటి, ఇతరుల గురించి సంతోషం. ఎవడైతే సంతోషం, ఎవడో ఒకడు సంతోషిస్తున్నాడు. మా ఊర్లో ఒకడేమో ప్రెసిడెంట్ అయ్యాడు దేశానికి, గొప్ప. మా ఊర్లో ప్రెసిడెంట్ అయ్యాలని చెప్పుకోవచ్చు కానీ మరి పక్కింటి వాడు ప్రెసిడెంట్ అయ్యాడంటే ఇబ్బందిగా వస్తుంది అది. కానీ అప్పుడు కూడా సంతోషిస్తే అతను ధన్యుడు, అతను అదృష్టవంతుడు, గొప్పవాడు అవుతాడు. కాబట్టి ఇతరుల యొక్క క్షేమాన్ని చూసి సంతోషించడం నేర్చుకోవాలి. సత్వగుణంలో ఉండాలి. ద్వేషం, రాగ ద్వేషాలు లోపలికి రానివ్వద్దు. అదే మీకు బాగా శత్రువు వాడు మిమ్మల్ని రోజు తిడుతున్నాడు, అపకారం చేస్తున్నాడు, వాడిని మర్చిపోండి. వాడికి శిక్ష పడాలి, వాడు ఉన్నారు, వాడు చావాలి, పంచాలి, ఇలాంటివి అక్కర్లేదు. అంటే వాడికి పాపం చేసినప్పుడు ఎలాగో శిక్ష వచ్చే శాసనం ఉంది కదా లోకంలో, ఆ శాసనం వాడిని శిక్షిస్తుంది. నువ్వెందుకు అనవసరంగా నోరు పాటు చేసుకుని మనసు పాటు చేసుకోవాలి. నీ మనసు ప్రసన్నగానే పెట్టుకో, వాడు శిక్ష వాడు అనిపిస్తాడు. అలాగే అంటాడు ధర్మరాజు ద్రౌపదితో, వాడు పాపం చేశాడు, వాడు పాపాలు, వాడి శిక్ష వస్తుంది, నువ్వు ద్వేషించలేదు వాడు. అదే వాడు శరీరం, ఆ దుశ్శాసనుడి శరీరం మట్టిలో పొరుతూ రక్తంలో ఉండాలి. ఆ రక్తంలో ఉండి మట్టిలో పొరుతూ ఉంది యుద్ధ భూమిలో, అది చూడాలనుంది నాకు అంటుంది. ఆవిడకంత క్రోధం రావడం చాలా న్యాయం, ధర్మం, సహజం, మనుష్య లక్షణం. అంతకన్నా గొప్పది క్షమ అంటాడు. అక్కడ దేవతలు సంతోషిస్తారు, ఇంకా నీవే సంతోషిస్తావు. నీకు సంతోషం కలుగుతుంది వాడిని ఆశ వాడి శరీరం చూస్తే. ఎడకాతో తను కూడా తండ్రి రావచ్చు, రావడం నీకే సంతోషం. వాడిని క్షమించావా, నీ సంతోషం అంటే దేవతలు సంతోషిస్తాడు. ఇది గొప్పది. ఇలా చెప్తాను ధర్మాలు. ఆ భాషలో ధర్మాన్ని తెలుసుకోవడానికి రావాలి. సత్వగుణంతో ఉండాలి. ఈశ్వరుని ఎందు విశ్వాసము, ప్రార్థన, స్తోత్రములు, సద్గుణం ఉంటే మంచి మనసుతో చదువుకోవాలి. దాంతో చాలా లాభం ఉంటుంది, చెప్పలేనంత లాభం ఉంటుంది. అడిగిన వరం కంటే ఎక్కువ వస్తుంది. అడగకుండా ప్రార్థన చేస్తే క్షేమం అడగవచ్చు, తప్పలేదు. మనంతా గృహస్థులం కదా, సన్యాసులు కాదు. సన్యాసులు అడుగుతున్నారు గొప్ప మఠం అనుకుంటున్నాను నేను, 10 కోట్లు కావాలి, మహాలక్ష్మి నువ్వేం అడుగుతున్నారు. మనం అలా అడుగుతుంది, నాకేం కావాలి, సరిగ్గా మీ అందరికీ 5 కోట్లు వచ్చాయని చేసుకుంటుంది ప్రభుత్వం. మీ క్షేమం కాదు. ఇంట్లో ఉంటే ఎవరైనా వస్తారు, శత్రువులు వస్తారు, వివేకం వస్తుంది, జరుగుతారు. ఎందుకు నెలకు 50,000 ఉంటే చాలు, 1,00,000 ఉంటే చాలు. ఎంత అవసరమో అంత అడగండి, సత్వగుణంలో ఉండండి ఇప్పుడు కూడా. దానివల్ల మనకి అందరికీ లాభం. ఎంతమంది సత్వగుణంతో ఈశ్వరారాధన రోజు స్తోత్రాన్ని చేసుకుంటే దేశానికి మంచిది. 1000 మంది రోజు ఈ ఊళ్ళో మన భక్తులందరికీ ఈశ్వరుని రోజు ప్రార్థన చేస్తూ ఏం అడగకుండా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎలాగో వస్తుంది, దేశానికి కూడా లాభం. అడగని చిన్న అడిగితే అంటే చిన్న పాత్రతో తీసేస్తే చిన్నదే వస్తుంది, పెద్ద పాత్రతో పెద్ద పాత్ర లేకుండా పెట్టి ఇల్లు నుండి. అంటే ఏ విధంగా భగవంతుని మనం చదవడుతూ ఉండాలి. అప్పుడే మనం ఐశ్వర్యవంతులము. ఐశ్వర్యం అంటే ఈశ్వరుడు అనే మాట నుంచి వచ్చింది. ఈశ్వరుడికి ఏ లక్షణాలు ఉన్నాయి అలాంటి మనకు కూడా వస్తాయి. శుభం భూయాలు.